సెక్రటేరియట్లో మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అవకాశం కల్పించడం జరిగింది. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కొత్తగా మండలాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొత్తగా ఏర్పాటైన మండలాలలో 110 మండలాలు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండల్స్గా గుర్తించి ఈ 110 ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మండలాలలో కేజీబీవీలను మంజూరు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అభ్యర్థించడం జరిగింది. అందులో భాగంగా 84 కేజీబీవీలను తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన మండలాలలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపి దానికి సంబంధించిన రికరింగ్ కాస్ట్ను దాంతో పాటుగా ఒక 34 కేజీబీవీలకు భవనాల నిర్మాణానికి కూడా 91,80,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మొత్తం కేజీబీవీలు 84 మంజూరు చేశారు. ఆ 84లో 34 కేజీబీవీలకు సొంత భవనాల నిర్మాణానికి ఒక్కొక్క భవనానికి 2,70,00,000 రూపాయల చొప్పున 91,80,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా కేజీబీవీల తరహాలోనే కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఎవరైతే బాయ్స్ ఉన్నారో, స్ట్రీట్ చిల్డ్రన్ ఉన్నారో, లేదా అన్ఎన్రోల్డ్ చిల్డ్రన్ ఉన్నారో, పేద వర్గాలకు చెందిన పిల్లలు ఉన్నారో, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికీ హైదరాబాద్లో, ఖమ్మంలో 2 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ పనిచేస్తున్నాయి. అవి కాక మిగతా 29 జిల్లాలలో 29 కొత్తగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడానికి, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ బాయ్స్ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపింది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ప్రతి ఒక్క విద్యార్థికి కేజీబీవీలో ఏ రకంగానైతే విద్యార్థుల పైన రికరింగ్ కాస్ట్ మనము చేస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. అదే ఇంకొక ముఖ్యమైన విషయము, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ కింద మొత్తంగా 47 స్కూల్స్, 4 జూనియర్ కళాశాలలు గత సంవత్సరం వరకు పనిచేస్తూ వచ్చాయి. కానీ ఈ సంవత్సరం కొత్తగా మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కూడా ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కింద ఉన్న సొసైటీ కింద 12 మైనార్టీ స్కూల్స్ను, 2 జూనియర్ కాలేజెస్ను ఆ సొసైటీస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద 37 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో 35 హై స్కూల్స్ వరకు పనిచేస్తున్నాయి, 2 మాత్రమే జూనియర్ కళాశాలలు, ఒకటి సర్వేల్లో, ఒకటి అసపర్తిలో పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పనిచేస్తున్న క్రమంలో ఒక్క తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే 10th క్లాస్ వరకు 35 ఇన్స్టిట్యూషన్స్ పనిచేస్తున్నాయి. ఈ 35 ఇన్స్టిట్యూషన్స్ను కూడా దశల వారీగా జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి అనుమతినివ్వని మేము విద్యాశాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఆ 35 తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కింద పనిచేస్తున్న ఈ 35 పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది. అందులో ఆ 35లో ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరంలోనే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందో 6 స్కూల్స్ను ఈ సంవత్సరమే జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ విద్యా వాలంటీర్ల నియామకానికి సంబంధించి పాఠశాలలు ప్రారంభమైన తర్వాత విద్యా వాలంటీర్లు వస్తున్నారు, ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ప్రధాన ఉపాధ్యాయులు అనేక సందర్భాలలో మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగానే విద్యా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడానికి 8,792 రెగ్యులర్ టీచర్స్ను నియామకం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపారు.
దాని త్వరలోనే మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఎన్సిటి రూల్స్ను గైడ్లైన్స్ అన్నీ ఫాలో అవుతూ క్వాలిఫికేషన్స్ కూడా ఫిక్స్ చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మేము నోటిఫై చేయడానికి ఉత్తర్వులు ఇవ్వబోతున్నాం. కానీ ఇదంతా ప్రాసెస్ అయ్యి ఎగ్జామ్ కండక్ట్ చేయబడి అంత ప్రాసెస్ అయ్యి రెగ్యులర్ టీచర్స్ వచ్చే వరకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ లోపల పాఠశాలలు నష్టపోవద్దు, విద్యార్థులు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే 11,428 మంది విద్యా వాలంటీర్లను నియామకం చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆమోదం తెలిపారు. గతంలో విద్యా వాలంటీర్కు 8,000 రూపాయల హానరోరియం మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 12,000 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 11,428 మంది విద్యా వాలంటీర్ల నియామకము 31 జిల్లాల వారీగా బ్రేకప్ తయారు చేసి అక్కడున్న అవసరాలను బట్టి ఖాళీలను బట్టి జిల్లా కలెక్టర్లకే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లే స్థానికంగా నోటిఫికేషన్ ఇచ్చుకొని వాళ్ళే సెలక్షన్ చేసి వాళ్ళే నియామక ఉత్తర్వులు కూడా ఇస్తారు. వీళ్ళకు నెలకు 12,000 రూపాయల చొప్పున వేతనం చెల్లించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యాశాఖ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన నిర్ణయాలు విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలని, మన విశ్వవిద్యాలయాలను, మన గురుకుల పాఠశాలలను, మన ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలనే ఆలోచనలో భాగంగా ఖాళీలను భర్తీ చేయడానికి ఆమోదం చెప్పడమే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడానికి కూడా పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విశ్వవిద్యాలయాల్లో ఈరోజు ప్రభుత్వ పరంగా మంజూరు చేసిన పోస్టులన్నీ కూడా యూజీసీ గైడ్లైన్స్కు లోబడి విశ్వవిద్యాలయాలే నియామకం చేపడతాయి. అది ఎంక్వైరీ జరుగుతున్నది. మేము ఎవరు చెప్పలేదండి, దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ఎస్ సార్ వస్తుంది. అయ్యో మీరు ఎట్లా ఉన్నారు అంటే చేయలేరు, చేయలేదు, చేసిన ఇంకా మీకు ఎందుకు ఇంకా వేగంగా ఎందుకు పరిగెత్తలేరు అనే విధంగా మాట్లాడుతున్నారు. వస్తుంది. అదో మళ్ళీ మీరు అడిగితే నేను చెప్తే ఆ రోజు కాగానే మళ్ళీ రాస్తారు. సార్ డిఎస్సీ ఒకటి టెట్ ఒకటి క్లారిటీ లేదు సార్. అయ్యా స్పష్టత మాకున్నది. ఎన్సిటి గైడ్లైన్స్ అన్నిటి మీద ఏ పోస్టుకు ఏ క్యాడర్కు ఏ రకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలనే మీద వర్కౌట్ చేస్తున్నాము. గతంలో ఒక్కసారి గురుకుల పాఠశాలలకు నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి రావద్దని చెప్పి అటు లా డిపార్ట్మెంట్తోని ఇటు జిఏడి వాళ్ళతోని కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడుకుంటూ చేయవలసి వస్తున్నది. రెండవది ఏంటంటే మనకు కొత్తగా 31 జిల్లాలు ఏర్పడ్డాయి. ఒకవైపు ఏమో 10 జిల్లాలకు సంబంధించిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి చేయకపోతే మళ్ళీ ఎక్కడన్నా కోర్టులలో లిటిగేషన్ వస్తే అప్పుడు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఈ ప్రక్రియనంతా మనము కొంచెం ఎక్సర్సైజ్ చేయడానికి టైం పడుతున్నది. ఏది ఏమైనా త్వరలో డెడ్ లైన్ ఏమన్నా వరకు అడగం సార్. ఇక మిమ్మల్ని ఏమంటారు టైం చెప్పండి, ఆ టైం వరకు మేము మిమ్మల్ని అడగం. మీరు అలా అడిగితే నాకు సమాధానం ఉండదు. మీరు డెడ్ లైన్ పెడితే నేను ఆ డెడ్ లైన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను. ఏమంటారు? ఎవరండి అది మాట్లాడేది? మా పీరియడ్లో అవుతుందని ఒకరు మీ పేరు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. అంత నిరుత్సాహంగా ఎందుకు మాట్లాడుతున్నారండి? గిన్ని మంచి విషయాలు నేను చెప్పాను, పాజిటివ్గా మాట్లాడవలసింది పోయి మీరు అంత నిరుత్సాహంగా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు అర్థం కావాలి. మీకెందుకు ఇబ్బంది అవుతుందో, మీకంతెందుకు కడుపు నొప్పి అవుతుందో నాకు అర్థం కావాలి. ఈ 1061 పోస్టులు ఎప్పటిలో పూర్తి చేస్తారు సార్? ఒక్క నిమిషం వినండి.
ఒక ఎవరు లేదు, నీకు ఎక్కువ ఆందోళన ఉన్నది. కానీ ఒక విషయం వినండి, వినండి ప్లీజ్. మీరు అడిగారు కదా, నేను చెప్పాలి కదా. 1061 పోస్టులు ఎప్పటిలోగా నింపుతారు అని అడిగారు. ఈ 1061 పోస్టులకు సంబంధించి ఆమోదం ఇవాళనే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీనిపైన అగైన్ మళ్ళీ మేము తిరుపతిరావు గారిది ఒక కమిటీ వేశాం. మాజీ వైస్ ఛాన్సలర్ తిరుపతిరావు గారు వారిని ఈ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సంబంధించి యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళ సర్వీసెస్ గురించి, వాళ్ళకి ఇచ్చే ఆనర్యం గురించి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. ఆ రిపోర్ట్ రావడానికి బహుశా ఇంకా 15 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఈ భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ రిపోర్ట్ రాకముందే భర్తీ ప్రక్రియ 12 రోజులు చేస్తానని నేను చెప్పడానికి వీలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి సార్. డిఎస్సి టెట్ ఇట్లా రెండు ఒకటే ఉంటుందా? కొంచెం కన్ఫ్యూజ్ ఉంది నిరుద్యోగుల్లో. సో దాని మీద అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. చాలా మంది విద్యార్థులు అప్రోచ్ అయ్యారు. మేము గతంలో టెట్ రాసుకోలేకపోయినాము కాబట్టి మాకు మీరు టెట్ కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి టెట్ను కూడా పెట్టాలని అడుగుతున్నారు. అయితే మేము వేరువేరుగా పెట్టాలా కలిపి పెట్టాలనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాము. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం సమయం తీసుకోవాల్సి వస్తున్నది. మా చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు, మీకు అనుమానాలు అంతకన్నా అవసరం లేదు. సార్ ఒక క్వశ్చన్ సార్, ప్రైవేట్ స్కూల్లో ఫీజుల వసూలు మీద సార్ మీరు చూస్తారు కదండి, హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు కదండి. హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో మీకు తెలిసి మళ్ళీ ఆ ప్రశ్న నన్ను అడిగితే నేను మీకు ఏం సమాధానం చెప్తాను? యు నో వాట్ ఈస్ ది హైకోర్టు ఆర్డర్? సార్ ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల సార్ సార్ కరీం గారు, ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల మీద నియంత్రణ అన్నారు సార్. ఇక ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల మీద నియంత్రణ అన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ప్రయత్నం చేశారు దాని మీద. ఇప్పుడు దాని మీద కూడా ఒక కమిటీ ఉందండి, అది కూడా మీకు తెలుసు, రెగ్యులర్గా పేపర్లలో కూడా వస్తున్నది. దాని మీద కూడా తిరుపతిరావు గారే ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశాము. ఆ కమిటీ ఈరోజు బహుశా మేనేజ్మెంట్స్ వాళ్ళతో, ఈరోజు తల్లిదండ్రులతోనూ మేనేజ్మెంట్స్ వాళ్ళతో ఇలా మాట్లాడారు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడుతున్నారు. ఆ కమిటీ నివేదిక కూడా రావాల్సి ఉంది. తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. మొత్తం 84 కేజీబీలు, మంచి ప్రశ్న అడిగారు. మొత్తం 84, ఈ సంవత్సరం మేము ప్రారంభించే 84 కేజీబీలను ఇంగ్లీష్ మీడియంలోనే ప్రారంభిస్తున్నాం, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద. సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పేసి అంగన్వాడీ సెంటర్లని ప్రైమరీ స్కూల్స్ అనుసంధానం చేస్తామని చెప్పారు సార్. ఎంతవరకు వచ్చింది? అది ఎక్సైజ్ జరుగుతున్నది. అది ఆల్రెడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడైతే ప్రైమరీ స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉన్నదో అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ లిస్ట్ కూడా జిల్లాల వారిగా తయారు చేస్తున్నారు. త్వరలోనే ఆ నిర్ణయం కూడా అయిపోతుంది. సార్ ఇప్పుడు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ విషయం ఒకటి, ఈ బదిలీలకు సంబంధించిన విషయం ఏమైనా ఉందా సార్? యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ సంబంధించి నేను మొన్న ఢిల్లీ వెళ్ళి వెంకయ్య నాయుడు గారిని, గౌరవ మంత్రి వెంకయ్య నాయుడు గారిని కలవడం జరిగింది. వారు మా సమక్షంలోనే హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అఫీషియల్స్ కూడా పిలిచి మాట్లాడారు. త్వరితగతిన ఇది ప్రాసెస్ చేయాలి, రీఓపెనింగ్ వరకు ఈ ఆర్డర్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు కూడా ఉపయోగపడుతుందని కూడా వారు చెప్పారు. నేను గట్టి నమ్మకంతో ఉన్నాను. మళ్ళీ దానికి నేను డెడ్ లైన్ ఫలానా డేట్ లోపల అవుతుందని నేను చెప్పలేను, ఎందుకంటే అది నా పరిధిలో లేని విషయం కాబట్టి. త్వరలోనే ఆ యూనిఫైడ్ సర్వీసెస్కి సంబంధించి రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని ఒక నమ్మకం ఉన్నది. బదిలీల విషయంలో ఏం నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ఏమీ ఆలోచన లేదు. సార్ గురుకుల ఉపాధ్యాయుల నియామకంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్లకు ఫిజికల్ టెస్ట్ ఉంటుందా ఉండదా అనే విషయంలో స్పష్టంగా అది నాకు సంబంధం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ.